అసలు ఇంత ఘోరంగా జంతు బలులు కోరే రాక్షస జాతి శ్రీ హిడింబకు గుడి కట్టి పూజలు ఎందుకు చేస్తున్నారంటే, ఈ మనాలిలో డీజిల్ బండ్లు అయినా కూడా పెట్రోలు ప్లస్ డీజిల్ కలిపి కొట్టించుకోవడానికి గల కారణాలు ఏంటంటే, చూడండి మనాలి నగర వీధులన్నీ ఎలా మంచుతో నిండిపోయాయో. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరమ్మాయి అలగడ్డ. మేమైతే మంచులోయల్లో నెలకొన్న రెండవ నగరానికి అయితే వచ్చేసామండి. అదేనండి మనాలి. మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం కృతయుగంలో ఒక మను అనే ఒక రాజు ఉండేవాడంట. అతను చెరువులో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చేప అతనికి కనిపించి నన్ను కాపాడు అని చెప్పగా అతని ఇంటికి తీసుకొని వెళ్తే దాన్ని పెరిగి పెద్దగా అవుతుండడంతో దాన్ని తీసుకొని మళ్ళీ సముద్రంలో వేయగా అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు: భక్త మను, త్వరలో పెద్ద ప్రళయం రాబోతుంది. నువ్వు ఒక పెద్ద పడవ చేసుకొని నీతో పాటి సప్తఋషులు మరియు జంతువులను దానిలో ఎక్కించుకొని ఇలా నా మొప్పకి కట్టావంటే నేను ఈదుకుంటూ మిమ్మల్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొని వెళ్తాను. అక్కడ నుండి మీరు మళ్ళీ సృష్టి పునఃప్రారంభించాలి అని చెప్పగా అది సంవత్సరాల తరబడి అలా ఈదుకుంటూ ఫైనల్గా ఇక్కడికి తీసుకొని వచ్చిందండి. ఆ దిగిన ప్లేసే మను దిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా అది మనాలిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన సుందర నగరంలోనే మనును విష్ణుమూర్తి దింపి అతనికి సాత్పూర అనే స్త్రీని భార్యగా సృష్టించి సృష్టిని మళ్ళీ పునఃప్రారంభించండి అని చెప్పి తన మత్స్యావతారాన్ని అయితే చాలించాడండి. ఇదండి మనాలి పేరు వెనుక ఉన్న స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకు కూడా నచ్చిందండి. మీరు కనుక ఈ విషయాన్ని ఫస్ట్ టైం నా వీడియో ద్వారా తెలుసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. హాట్ ఎయిర్ బెలూన్ ఎగరడానికి రెడీగా ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ చూడండి. మనాలిలో మన ఆలి, అందుకే మన ఆలితో రావాలి. అది కూడా డబ్బులే. చూస్తున్నారుగా అండి, చుట్టూ మంచుకొండలు. మనాలిలో ఉన్న మంచుకొండలు కుల్లు కంటే ఇక్కడ మంచుకొండలు చాలా ఎక్కువ అండి. నేనైతే సినిమా షూటింగ్లలో చూడడం తప్ప మంచుకొండలు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా చూడండి, మొత్తం అంతా మంచుతో నిండిపోయాయండి. కానీ నాకు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం అయితే ఎదురుపడిందండి. ఇక్కడ డీజిల్ బండ్లలో కూడా మొత్తం అందరూ చాలా వరకు 100 నుండి 200 రూపాయలు పెట్రోల్ కొట్టించి తర్వాత డీజిల్ కొట్టిస్తున్నారు. చూడండి, మా డ్రైవర్ అన్న కూడా అతనిది డీజిల్ బండి అయినా 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి తర్వాత డీజిల్ కొట్టిస్తున్నాడు. నాకైతే డౌట్ వచ్చి తర్వాత అయితే అతన్ని అడిగాను, అన్న ఎందుకు ఇలా కొట్టిస్తున్నావు అని అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఇక్కడ రాత్రివేళ స్నోఫాల్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, దానివల్ల బండ్ల మీద 1 నుండి 2 అడుగుల మేర మంచు పేరుకుంటుందని, అది ఇంజన్ బాగా కూల్ అయ్యి ఇగ్నిషన్కి ప్రాబ్లం అవుతుందని, పెట్రోలుకు డీజిల్ కంటే ఎక్కువగా మండే స్వభావం ఉన్నందువలన మన ఫ్యూయల్లో ఆల్రెడీ పెట్రోల్ ఉండడం వలన పొద్దున మాకు ఈజీగా బండి స్టార్ట్ అవుతుందని, ఇది చాలా సంవత్సరాల నుండి మేము చేస్తున్నామని, అందువల్లనే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయగలుగుతున్నామని అయితే అతను చెప్పాడండి. నాకైతే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు కూడా నాకులాగే ఫస్ట్ టైం అయితే కనుక కామెంట్ చేయండి. ఇక్కడ ఈ హిడింబాదేవి టెంపుల్కి మధ్య వెళ్ళే దారిలో ఇదేదో లంబాడి డ్రెస్ అంట, ఇది వేసుకొని అందరు చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. ఒక్కొక్క డ్రెస్కి 100 రూపాయలు చొప్పున వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. డ్రెస్ వేసుకున్న తర్వాత సౌందర్య ఎలా ఉంటుందో చూద్దాం. ఆ 100 రూపాయలు ఇచ్చేసినామంటే వాళ్ళే కంప్లీట్గా వాళ్ళ మాదిరి తయారు చేస్తారు. ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా డ్రెస్ ఉంది. ఇక మగవాళ్ళకైతే అలా బ్లాక్ చేస్తారు. కానీ చలి మాత్రం ఇక్కడ చాలా ఉందండో ఇప్పుడు. ఎందుకంటే మంచు వర్షం పడడం వల్ల ఇదంతా మంచు ఉంది. ఒకవేళ మంచు వర్షం పడకపోయింటే ఇక్కడ అంతా మంచు ఉండేదే కాదు, ఇదంతా ఖాళీగా ఉండేది. ఏ బాబీ, మా ఆయన ఇప్పుడు రెడీ చేస్తున్నారు. నేను సరదాగా రెడీ అయ్యే లోపల నా వెనకాల చూడండి ఒక ఆవిడ హై హీల్స్ వేసుకొని దిగడానికి ఎంత ఇబ్బంది పడుతుందో. ఫ్లాట్ షూస్ వేసుకోకుండా మీరు ఇలాంటి హై హీల్స్ కింద వేసుకొని వచ్చారంటే తప్పవండోయ్ మీకు తిప్పలు. పొరపాటున కాలు జారికినాక పడ్డామంటే 36 పళ్ళు రాలి
ఆ మంచులోనే ఎక్కడో పడిపోతాయి. మళ్ళీ వెతుక్కోవడం కూడా కష్టమే. ఇదొక తలనొప్పి మనకి. అందుకే అంటారు పెద్దలు, ఎక్కడ ఏం చేయాలో తెలిసి ఉండాలని. పల్లెటూళ్ళలో బెంజ్ కారు కంటే డొక్కు చేయని బండే కరెక్ట్ కదా. ఇక్కడ కూడా అంతే, మన ఫ్లాట్ షూసే కరెక్ట్. హై హీల్స్ అట్లాంటి ఖరీదైనవి ఎంత రేటు ఉన్నా కూడా ఇక్కడ పనికి రావండి. మొత్తానికైతే నాకు ఈమె ఇలా డ్రెస్ అయితే మొత్తం వేసేసింది. ఇప్పుడు మేము పోయి సరదాగా అలా ఫొటోస్ దిగుతాం. నాకెందుకో ఈ డ్రెస్సును చూస్తుంటే మొహరం పండగ రోజు పీరుకి సూసుకే వేసినట్టే అనిపిస్తుందండి. సన్నీ, చేపలు 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 చేపలు. ఏమి నువ్వు అట్లా మునుగుతావు? ఇక్కడ చూడండి, ఆగస్ట్ 15th అవ్వద్దు, జనవరి 26 అవ్వద్దు, జెండా ఎగరేస్తారు ఇక్కడ. మన జవహర్లాల్ నెహ్రూ విగ్రహం స్టాచ్యూ. ఇక్కడ ఏంటంటే చాలా మంది యాత్రికులు వచ్చేసి ఈ ప్లేస్లో పర్టికులర్గా ఇక్కడ ఈ లంబాడీ వాళ్ళు ఉంటారండి. ఆ లంబాడీ వాళ్ళ దగ్గర 100 రూపాయలకు డ్రెస్ రెంట్కు తీసుకొని అదే పనిగా వాళ్ళు అయితే ఇలా అరేంజ్మెంట్ చేస్తారు. అరేంజ్మెంట్ తీసుకొని ఫోటోగ్రాఫర్లు ఉండి ఫోటోలు కూడా తీస్తుంటారు, లేకపోతే మనం మాన్యువల్గా అయినా తీసుకోవచ్చు. వాళ్ళే అరేంజ్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళే తీసేస్తారు కూడా. చూడండి, సన్నీ కూడా ఇందాక తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ తీసేస్తుంది. మా గైడ్ ఏమో ఎవరు తోడలేక ఎదురు చూస్తున్నాడు పాపం. ఇక్కడ చూడండి, మా అంకులు ఏజ్ అయిపోయినా కూడా కుర్రోని మాదిరి ఎంత బాగా రెడీ అయ్యి ఫోటోలు దిగుతున్నారా. ఇది ఇట్లా అందరినీ రెడీ చేస్తుంటారు. 100 రూపాయలు తీసుకొని మొత్తం రెడీ చేస్తారు. బట్ ఇదేంటంటే చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు అండి ఇక్కడ. ప్రజెంట్ మేమైతే హిడింబాదేవి టెంపుల్లోకి పోతున్నాము, అదే రూట్లో ఉన్నాము. యాక్చువల్గా అయితే ఈ రూట్ ఎప్పుడైనా మంచు లేకుండా ఉంటుంది, కానీ ఇప్పుడు మంచు పడడం వల్ల మొత్తం చూడండి మంచుతో మొత్తం కవరప్ అయిపోయింది. చూడండి, మనాలి నగర వీధులన్నీ ఎలా మంచుతో నిండిపోయాయో. ఎవరి షాప్ ముందర వాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటున్నారు. హిడింబాదేవి టెంపుల్కి మేము ఇంకా ఇలాగే వెళ్తూనే ఉన్నాము. ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలంట. హిడింబాదేవి టెంపుల్ రూట్లో ఉన్న మంచును మొత్తము ఈ మిషన్ ఎలా తొలగిస్తుందో చూడండి. ఎందుకంటే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండే రోడ్డు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళు మిషన్స్ తీసుకొని వచ్చి మొత్తం ఇలా క్లియర్ చేస్తారు. సన్నీకి బాగా ఆకలి అవుతుందంట, మొక్కజొన్న కండెలు తీసుకొని వచ్చింది. ఇంకా తీసుకుంటుంది. వాడేం ఫస్ట్ టేస్ట్ చూడమని కొన్ని ఏమో ఇస్తున్నాడు. తర్వాత తీసుకోండి, ఫస్ట్ టేస్ట్ చేయండి, కావాలంటే తర్వాత తీసుకోండి అని చెప్పాడు. సన్నీ ఏమో సాయంత్రం మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, అందుకని ఇప్పుడు అది తీసుకుంటుంది. ఎక్కడ ఏ బిజినెస్ చేయాలనేది తెలిసిన వాడే నిజమైన వ్యాపారవేత్త. అదే వ్యాపారవేత్తకు ఉండాల్సిన మొదటి లక్షణం కూడాను. చూడండి, వాడు ఇదైతే మనము పచ్చివి అయితే 100కు 4 నుండి 5, అదే కాల్చినవి అయితే 20 రూపాయలకు ఒకటి కొంటాం, కానీ ఇక్కడ 50 నుండి 70 రూపాయలు అమ్ముతున్నాడండి. మనమేమో తప్పదు, గతి లేదు కాబట్టి చచ్చినట్టు కొనాల్సిందే ఇక్కడ. ఫైనల్లీ అయితే వచ్చేసామండి హిడింబాదేవి టెంపుల్కి. ఇదేనండి ఆర్చ్, మీకు కనిపిస్తుంది కదా అక్కడ, హిడింబా టెంపుల్. ఇక్కడ నుండి మనం మళ్ళీ ఇంకో 1 కిలోమీటరు
వాకబుల్ డిస్టెన్స్లో స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలా. చాలామంది ఏంటంటే ఎక్కలేక బండ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మామూలుగానే ఈ మార్గం చాలా కష్టం మెట్లతో. దాని తోడుగా ఈమె పైకి వచ్చే కొద్ది గాలి ఆడట్లేదు. అట్ ది సేమ్ టైం మన మెట్ల మీద మంచు కూడా ఉంది. సౌందర్య చాలా కష్టపడి ఎక్కుతుంది చూడండి. వద్దండి నాకు ఇంకా మళ్ళీ దిగి చెప్పు. పోదాం డైరెక్ట్ కాలే. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఆషామాసిగా అన్ని చోట్ల తిరిగేసి వచ్చి ఇక్కడికి వచ్చినారంటే ఎక్కలేరండి. మొదటగా ఈ ప్లేస్ని మీరు పెట్టుకుంటే ఈజీగా ఎక్కచ్చు. మా గైడ్ ఏమో రావాలంటున్నాడు, మా ఆవిడేమో పోవాలంటుంది. చూద్దాం ఇంకెంత దూరం ఉందో టెంపుల్. పెద్ద పెద్ద చెట్లతో ఉన్న ఈ హిడింబాదేవి కొండ మొత్తం మంచుతో ఇప్పుడు కప్పబడి ఉందండి. నార్మల్గా అయితే ఇక్కడ అసలు ఏ మంచు ఉండదు, కానీ నిన్న మొన్న ఈ కంటిన్యూస్గా ఈ వారము మంచు వర్షం కురవడం వల్ల ఈ పెద్ద చెట్లు అండ్ హిడింబా ప్రదేశం మొత్తం కూడా మంచుతోనే కప్పబడి ఉంది. కానీ రా పోదాం. ఫైనల్లీ అట్ లాస్ట్ వచ్చేసామండి హిడింబాదేవి టెంపుల్కి. చూడండి ఈ చెట్ల మధ్యలో ఉన్న ఈ హిడింబా టెంపుల్కి రావాలంటే ఎంతో కష్టపడి మెట్లు ఎక్కి రావాలండి. Finally we came to Hidimbadevi temple after a long time. After a lot of struggle, we came to Hidimbadevi temple. Yes. ఇక్కడ హిడింబా ఆలయానికి సంబంధించి చరిత్ర హిందీ, ఇంగ్లీష్లో రాశారండి. అరే ఏంట్రా ఇది, నీ వీడియో చూడడానికి వచ్చింది, మేము ఇవల్ల చదవడానికా, నువ్వే చెప్పరా బై అంటారా? అయితే చెప్తాను వినండి. ఈ హిడింబా అనే ఆవిడ ఒక రాక్షస జాతి స్త్రీ. పాండవులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు పాండవుల్లో ఒకరైన భీముణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతనితో ఘటోత్కచుడు అనే కుమారుణ్ణి కంటుంది. ఆ ఘటోత్కచుడికి బార్బారికుడు అనే ఇంకో కుమారుడు పుడతాడు. అప్పుడు ఈ హిడింబా, మీ పుట్టుకకు కారణం పాండవుల్లో ఒకరైన భీముడు కాబట్టి ఆయన ఆదేశించినప్పుడు మీరు మహాభారత యుద్ధంలో పాల్గొనవలసి ఉంటుంది అని ఆజ్ఞాపించగా వారు ఇద్దరూ వెళ్ళి మహాభారత యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడి వీరమరణం పొందుతారు. ఇదంతా చూస్తున్న కృష్ణుడు మరియు పాండవుల తల్లి అయిన కుంతి హిడింబా దగ్గరికి వెళ్ళి, తల్లి, నువ్వు రాక్షస జాతి స్త్రీవి అయినా కూడా ధర్మం వైపు నిలబడినావు. మీ కొడుకుని మరియు మనవన్ని త్యాగం చేసినందుకు గుర్తుగా ఈ లోకం అందరినీ ముందు తరాల వాళ్ళు నిన్ను ఆదర్శమాతగా గుర్తిస్తారు. అలాగే మీకు గుడి కట్టి దేవతలాగా పూజిస్తారు అని వరమిస్తారు. అప్పుడు హిడింబాదేవి ఇక్కడికి వచ్చి తపస్సు చేసిందని, అందుకే ఆమె గుర్తుగా ఇక్కడ ఈ గుడి కట్టి పూజలు చేస్తున్నారని చెప్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. ఈ హిడింబా ఎంత దేవత అయినా ఆమె రాక్షస జాతికి చెందిన స్త్రీ కాబట్టి ఇక్కడ జంతు బలులు అనేది చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం ఇక్కడ వసంత ఋతువులో ఒక జాతర చేసి జంతు బలులు అనేటివి భారీగా ఇస్తారండి. దానికి సంబంధించిన కొమ్ములే ఇవండి. ఇదండి ఈ గుడి చరిత్ర. నేను గనక బాగా చెప్పింటే మీరు కామెంట్ చేయండి. ఇక ఇదేనండి ఈ హిడింబాదేవి టెంపుల్. మొత్తం చెక్కతోనే వుడెన్ ఆర్కిటెక్చర్తో చాలా అంటే చాలా బాగుంది. లోపలికి అయితే ఫొటోస్ అలవ్ లేవు కాబట్టి ఓన్లీ బయటనే చూపిస్తున్నాను. ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలండి అట్ ఏ టైము. చాలా చిన్నగా ఉంటుంది ఇది ద్వారము, మనం జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. దర్శనం అయిపోయిందండి ఇప్పుడే హిడింబాదేవి టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంది లోపల, కానీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట, అందుకే తీయలేదు. ఇక్కడ ఏపుగా ఎదిగిన ఈ చెట్లు చిన్నప్పుడు మన టెక్స్ట్ బుక్లో చదువుకున్న దేవదారు వృక్షాలు అంట. మొత్తం చెక్కతో నిర్మించబడిన ఈ హిడింబాదేవి టెంపుల్ని 14వ శతాబ్దంలో అప్పటి కులురాజు నిర్మించారంట. ఇక్కడికి దగ్గరలోనే ఘటోత్కచుని గుడి కూడా ఉందండి, కానీ ఎక్కువ మంచు ఉండడం వల్ల మేము అయితే అక్కడికి వెళ్ళలేకపోయాం. ఫైనల్లీ హిడింబాదేవి టెంపుల్ దర్శనం అయిపోయిందండి.
ఇంకా వచ్చిన దారిలోనే రిటర్న్ బయలుదేరుతున్నాం. ఇంకా మాల్ రోడ్డులో మనం షాపింగ్ చేసేసి మాకు అలాట్ చేసిన రూమ్స్కి వెళ్ళిపోతాం. ఇంకా కానీ చాలా అంటే చాలా రిస్కీగా ఉంది అండి. ఇప్పుడు మంచు అసలు కాలు వేస్తే జారుతుంది. మంచులో నడచడం అంటే చాలా కష్టమే. ఏమో అనుకుంటాం కానీ చాలా కష్టమేనండి. ఎందుకంటే ఇది అప్లో ఉంది. ఊరికే కాలు పెడుతుంటే కనుక అట్లా ముందు తీసుకెళ్ళిపోతుంది. ఇట్లా పెడుతుంటే ఇట్లా వెళ్ళిపోతుంది. పక్కన రైలింగ్ పట్టుకొని నడుస్తున్నాం మేమైతే. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.